కేసీఆర్ తో సీఎం జగన్ భేటీ ముగిసింది. వీరిద్దరి భేటీ గంట పాటు సాగింది. అయితే వీరిద్దరి మధ్య ఎలాంటి అంశాలు చర్చకు వచ్చాయనేది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉంటే తుంటి ఎముక సర్జరీ చేయించుకుని కేసీఆర్ ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఇంకేం చేసావు?
కేసీఆర్తో సీఎం జగన్ భేటీ ముగిసింది. వీరిద్దరి భేటీ గంట పాటు సాగింది. అయితే వీరిద్దరి మధ్య ఎలాంటి అంశాలు చర్చకు వచ్చాయనేది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇదిలా ఉంటే తుంటి ఎముక సర్జరీ చేయించుకుని కేసీఆర్ ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు, దాదాపు 11 గంటల 50 నిమిషాలకు ఆయన అక్కడికి రావడం జరిగింది. ఆయన నందినగర్లో ఉన్నటువంటి కేసీఆర్ నివాసానికి రావడం జరిగింది. అక్కడ గత నెల 7వ తేదీన సాయంత్రం ఫామ్ హౌస్లో తన నివాసంలో జారిపడ్డటువంటి కేసీఆర్కి యశోద హాస్పిటల్లో తుంటి వెముకకు సంబంధించిన శస్త్రచికిత్స జరిగింది. హిప్ రీప్లేస్మెంట్ చేసిన నేపథ్యంలో దాదాపు వారం రోజుల పాటు కేసీఆర్ హాస్పిటల్లోనే చికిత్స పొందారు. అయితే డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్న ఆయన్ని ఆ సమయంలోనే చాలామంది దేశంలో ఉన్నటువంటి చాలామంది నేతలు కూడా కలిశారు. ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా వచ్చి హాస్పిటల్లో కలిసిపోయినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. రాష్ట్రానికి సంబంధించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాస్పిటల్కి వెళ్ళి కలిశారు. మిగతా మమతా బెనర్జీ కావచ్చు, మిగతా కేజ్రీవాల్ కావచ్చు, చాలామంది నేతలు ఫోన్ ద్వారా ఆయన పరామర్శించారు. అదే సందర్భంలో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ముందుకు ఫోన్లో పరామర్శించి కేటీఆర్ సంతోష్తో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే దాదాపు 6 వారాలు ఆయన నందినగర్కి వచ్చి దాదాపు ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పేసి డాక్టర్లు చెప్పిన నేపథ్యంలో గత నెల 15వ తేదీన ఆయన బయటకు వచ్చి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి రావడం జరిగింది. 15వ తేదీ అంటే ఈరోజు దాదాపు 5వ తేదీకి వచ్చి రావడం జరిగిందంటే దాదాపు 20 రోజుల గ్యాప్ అక్కడ నడుస్తూ ఉంది. ఈ 20 రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా ఇక్కడికి హైదరాబాద్కు రావాలని కానీ వచ్చి కేసీఆర్ని పరామర్శించాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోలేదు. కానీ ఇప్పుడు సడన్గా నిన్న 2 రోజుల క్రితం మాత్రమే ఆయన కేసీఆర్ని కలుస్తాము, కేసీఆర్ వచ్చి పరామర్శిస్తారని చెప్పేసి షెడ్యూల్ ఖరారు చేసుకోవడం జరిగింది. ఇందులో ఒక రాజకీయపరమైనటువంటి చర్చ ప్రధానంగా కొనసాగుతున్నటువంటి అంశం అయితే చూడొచ్చు. అటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఇటు తెలంగాణలో కావచ్చు, వీరిద్దరు భేటీ దాదాపు గంట 10 నిమిషాల పాటు నందినగర్లో ఉన్నటువంటి కేసీఆర్ నివాసంలో వీరిరువురు భేటీ జరిగింది. జగన్మోహన్ రెడ్డితో పాటు మిథున్ రెడ్డి, అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తులసిల జయరాం ఇద్దరు ఎమ్మెల్సీ కూడా వాళ్ళు రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డికి వస్తుంటే అధికారికంగా వెళ్ళి మరీ బేగంపేట ఎయిర్పోర్ట్లో ప్రత్యేకంగా స్వాగతం పలికినటువంటి పల్లారాజేశ్వరరెడ్డి, అదేవిధంగా వేముల ప్రశాంత్తో పాటు మిగతా జోగినపల్లి సంతోష్ కూడా వాళ్ళంతా స్వాగతం పలికి ఇంటికి తీసుకురావడం అనేది కూడా ఒక రాజకీయంగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అటు తెలుగుదేశం పార్టీ నేతలు, జనసేన పార్టీ నేతలు, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు కూడా కౌంటర్ చేస్తున్నటువంటి పరిస్థితి, గంటన్నరలో చాలా రాజకీయపరమైన విమర్శలు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇక మరోవైపు ఇదే రోజు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి సోదరి షర్మిల ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఖర్గే సమక్షంలో, రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకొని తన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని అందులో మెర్జి చేసినటువంటి నేపథ్యంలో ఈ రాజకీయపరమైనటువంటి అంశాలన్నీ కూడా చాలా కీలకంగా మారుతున్నాయి, రాజకీయ పరిణామాలని చెప్తున్నారు. ఎందుకంటే రేపు మరో 2-3 నెలల్లో ఈ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి శాసనసభ ఎన్నికలు జరగబోతున్నాయి. దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే హ్యాట్రిక్ సాధించాలని చెప్పేసి ఊరినటువంటి కేసీఆర్కు ఈసారి తెలంగాణ ప్రజలు చెక్ పెట్టి కాంగ్రెస్కి అధికారం కట్టబెట్టినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. సో ఇక్కడ జరిగినటువంటి దేశంలోనే అగ్రగామిగా తెలంగాణను అభివృద్ధి చేశామని చెప్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు అధికారాన్ని దూరం చేసినటువంటి ధర్మిలా అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి అధికారానికి రావాలంటే అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డితో పాటు వామపక్ష పార్టీలకు సంబంధించినటువంటి పార్టీల ఎత్తుల్ని కూడా ఆయన ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికే దాదాపు 40 మంది శాసనసభ్యుల్ని వైఎస్ఆర్సీపీలో మార్చి సిట్టింగ్ ఎమ్మెల్యేలందరూ మార్చి కొత్త వారికి అవకాశం ఇస్తామని చెప్పేసి దాదాపు 3 నెలల ముందే ప్రకటించిన నేపథ్యంలో అక్కడ కూడా రాజకీయ గందరగోళం మొదలైంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి మీద కనీసం ఈగ వాళ్ళతే తట్టుకోమని చెప్పేటువంటి నాయకులే చివరికి ఆయన పైన విమర్శలు చేసి జగన్మోహన్ రెడ్డి అంతు చూస్తామో, ఆయన అధికారంలో రాకుండా చేస్తామని చెప్పేసి ఏదైతే కామెంట్ చేస్తున్నారో వీటన్నిటికి కూడా ఈరోజు ఇటు సమైక్యవాదిగా ముద్రపడేటువంటి జగన్మోహన్ రెడ్డి, ప్రత్యేక తెలంగాణవాదిగా ముద్రపడేటువంటి కేసీఆర్ల కలయిక అనేది ఒక రాజకీయపరమైనటువంటి చర్చకు దారితీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 2018 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ని ఓడగొట్టడానికి కాంగ్రెస్తో జతగట్టినటువంటి నేపథ్యం. ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ సలహాలు, సూచనలు, అదేవిధంగా సహకారం తీసుకొని అక్కడ చంద్రబాబు మరోసారి అధికారంలో రాకుండా ఉండాలంటే ఎటువంటి రాజకీయ ఎత్తుగడ తీసుకోవాలి అనేటువంటి అంశంపైన ఒక ప్రధానమైన చర్చ జరిగిందని చెప్పేసి కూడా అన్ని ముఖ్య నేతలు చెప్తా ఉన్నారు. అయితే ఇందులో ప్రధానంగా దాదాపు గంట 10 నిమిషాల్లో జరిగినటువంటి అంశాలపైన ముఖ్యంగా తాను ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసినా ప్రజలకు కమ్యూనికేట్ కాకపోవడం వల్ల, ప్రజల్లోకి వెళ్ళకపోవడం వల్లే తనకి నష్టపోయానని చెప్పేసి కేసీఆర్ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డిలకు మధ్యలో జరిగిన ఆసక్తికరమైన చర్చలు జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. సీట్ల మార్పు విషయంలో తీసుకున్న నిర్ణయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి, రాజకీయపరమైన
ఎత్తుగడలు చాలా జాగ్రత్తగా తీసుకోవాలని చెప్పేసి కూడా ఇరువురి మధ్య ఒక చిన్న అంశం కూడా చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఇక్కడ బలమైనటువంటి ప్రతిపక్షం కాదు అనుకున్నటువంటి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇక్కడ బలంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా దానికి తోడు అవుతున్న జనసేన, అదేవిధంగా అటు బీజేపీ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కూడా చాలా బలంగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా అవుతున్నారు. మరోవైపు వీటన్నిటికంటే కూడా సొంత సిస్టర్ షర్మిలనే ఇప్పుడు ఆయనకు శత్రువుగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. పీసీసీ చీఫ్గా లేదంటే ప్రచార కమిటీకి చైర్మన్గా ఆమె జరుగుతుంది. ఏ పదవి ఏదైనప్పటికీ కూడా ఆయన అపోజిషన్ పార్టీలో ఉండి జగన్మోహన్ రెడ్డి పైన చేసేటువంటి ప్రతి విమర్శ కూడా శాంటిటీ ఉంటుంది, జనంలో చర్చ జరుగుతుంది అనేటువంటి అంశాలు కూడా ఇక్కడ రాజకీయంగా చర్చ జరిగినట్టు ఉంది. కాబట్టి అన్ని అంశాలపైన చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనేటువంటి ఒక అంశం మాత్రం ప్రధాన చర్చ జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. సునీత. రైట్, థ్యాంక్ యూ రాజు.